నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఈ సంతోషంలో డాన్స్ వేసినా తప్పులేదు. నా కల నెరవేరింది జోజో, నా పగ చల్లారింది. అవునా సార్? అవును, ఇదిగో న్యూస్ చూడు. సెన్సేషనల్ న్యూస్ సార్. కంచె చేను వేస్తే ఐటీ డిప్యూటీ కమిషనర్ దేవికా జాదవ్ గారింట్లో దొరికిన దొంగ నోటు సార్. సాక్ష్యాధారాలతో సహా రెడ్ హ్యాండెడ్గా బుక్ అయిన దేవికని అరెస్టు చేసి తీసుకెళ్లిన పోలీసులు సార్. ఎస్, దేవిక అని జాబ్ నుండి సస్పెండ్ చేసిన అధికారులు. సార్ మీరు గెలిచారు సార్, మీరు గెలిచారు సార్. మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 7 చెర్ల నీళ్లు తాగించిన ఆ దేవిక పీడ విరగడైపోయింది. ఈ దెబ్బతో మిమ్మల్ని ఢీకొట్టి ఎవ్వరు నిలబడరని పబ్లిక్ అంతా తెలిసిపోయింది సార్. ఇక మీకు తిరుగులేదు సార్. కరెక్ట్గా చెప్పావు జోజో. అర్జెంటుగా పేపర్లో ఉన్న దేవికా మ్యాటర్ని కట్ చేసి దానికి పెద్ద ఫ్రేమ్ కట్టించి నా ఆఫీస్లో పెట్టో. సరే సార్. ఇది నా విజయానికి గుర్తుగా ఉంటుంది. ప్రతిరోజు ఈ ఫ్రేమ్ ని చూసాకే ఏ పనైనా స్టార్ట్ చేస్తాను నేను. అలాగే సార్. సరే సార్. ఇప్పుడు ఆ దేవిక సస్పెండ్ అయింది. ఇక మన ఫైల్స్ ని టచ్ చేసే దమ్మో ధైర్యం ఎవ్వరికీ ఉండదు. నిజం సార్, 100% నిజం సార్. ఆ దేవిక మీద సస్పెన్షన్ ఎత్తేసే లోపే ఆ ప్లేస్ కి మన మనిషి అపాయింట్ అయ్యేలా చూడాలి. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఇక మనకి తిరిగే ఉండదు. సార్ మీరు అనుకుంటే అన్ని చిటికెలు అయిపోతాయి సార్. అన్నట్టు నాతో ఎవరు స్పెషల్ పర్సన్ వస్తారని చెప్పారే, నేను అన్ని అరేంజ్ చేశాను సార్. అతను తీసుకొని ఇక్కడికి వెళ్ళారు సార్. ఆ స్పెషల్ పర్సన్ నన్ను మాత్రమే కలుస్తాడు, ఎవ్వరికీ కనిపించడు. అయినా ఈ డీటెయిల్స్ అన్నీ నీకనవసరం. నీ బార్డర్ దాటకుండా బాధ్యతగా చెప్పింది చెయ్యడం నేర్చుకో. అలాగే సార్. పెళ్లి కోసం స్పెషల్ ఇంట్రెస్ట్తో దగ్గరుండి మరి నార్త్ సౌత్ వంటలన్నీ చేయించాను. కానీ ఏం లాభం, తినకుండానే ఫుడ్ అంతా డస్ట్బిన్ పాలవుతుంది. పెళ్లికి వచ్చిన వాళ్ళు 4 అక్షంతలు వేయించుకున్న అదృష్టం కూడా పిన్ని వాళ్ళకి దక్కలేదు. అంతా వేస్ట్ అయిపోయింది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఈ పెళ్లికి ఆ పరమశివుడి ఆజ్ఞ లేదు. అందుకే ఇలా దేవిక జైలు పాలు, ఫుడ్ అంతా చెత్తబుట్ట పాలైంది. మనం జరిగిన దానికి బాధపడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయులవయ్యాం. దీనికి దేవునని ఏం లాభం లే అమ్మా. పాపం సొమ్ముతో పబ్బం గడుపుకోవాలని చూస్తే ఇలాగే జరుగుతుంది. పైకి సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తూ లంచాల మూటలతో మేడలు కట్టాలని చూసినందుకు తగిన శాస్త్రే జరిగింది నీ చెల్లెలకి.
మాట్లాడావంటే పళ్ళు రాలుతాయి, జాగ్రత్త. కంఠంలో ప్రాణం ఉండగా దేవిక ఒకరితో వేలు చూపించుకునే పనులు చెయ్యదు. దేవిక అంటే నిప్పురా. నిప్పుకెప్పుడు చెదలు పట్టదు అన్నది ఎంత నిజమో, నా చెల్లెలు తప్పు చెయ్యదు అన్నది కూడా అంతే నిజం. సూర్యుడు పడమర ఉదయించడు అన్నది ఎంత నిజమో, దేవిక అన్యాయంగా సంపాదిస్తుంది అన్నది కూడా అంతే నిజం. ఎవరో పన్నిన కుట్రలో తను అన్యాయంగా చిక్కుకొని జైలుకెళ్ళిందే తప్ప తప్పుడు పని చేసి వెళ్ళలేదని గుర్తుపెట్టుకో. అయినా నువ్వు ఏ ఆధారంతో దేవికని నిందిస్తున్నావు? నీ దగ్గర నా ఆధారం ఏంటో చూపించరా, చూపించు. అడిగేది నిన్నేరా, ప్రూఫ్ చూపించు. అంటే అమ్మ, అది పిన్ని క్యారెక్టర్ ఎలాంటిదో నాకు కూడా తెలుసు. కానీ కళ్ళ ముందే లెటర్ నెక్లెస్ కనిపించాక నమ్మక తప్పట్లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ తోటే అలా అన్నాను. దేవిక సిన్సియర్ గా డ్యూటీ చేయడం వల్ల తన చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నారో నీకు తెలియదట్రా. దేవికని అవమానాలు పాలు చేసి డ్యూటీ నుంచి తీసేయాలని అనుక్షణం గోతికాడ నక్కల్లా ఎదురు చూసేవాళ్లు వందల సంఖ్యలో ఉన్నారని నీకు కూడా తెలుసు కదరా. అలాంటి రాస్కెల్స్ పన్నిన పన్నాగం అని నీకెందుకు అనిపించట్లేదు? సారీ అమ్మా, అవన్నీ పక్కన పెట్టు. నాకు ఇంట్లో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు. నాన్న జైలుకి వెళ్ళొచ్చాడు, ఇప్పుడు పిన్ని కూడా వెళ్ళింది. నెక్స్ట్ మనలో ఇంకెవరు వెళ్తారో, ఎవరికి ఏమవుతుందో తెలియక టెన్షన్తో బుర్ర బద్దలైపోతుందమ్మా. చాలే ఆపరా. మగాడు వయ్యుండి ఇలా టెన్షన్ పడుతున్నాను, భయపడుతున్నాను అనడానికి సిగ్గుగా అనిపించట్లేదు? నువ్వు చేసిన అప్పలకే కదా ఆ వెధవ ఆదర్శ్ ఇంటికొచ్చి మీ నాన్న దగ్గర రచ్చ చేశాడు. దానివల్లే కదా యాక్సిడెంట్ చేసి జైలుకు వెళ్ళాడు. మీ నాన్నను వెతకడం చేత కాక నువ్వు ఇంట్లో ఉంటే కీర్తి ఆడపిల్లైనా సరే అర్ధరాత్రి అనుకోకుండా ధైర్యంగా తిరిగి ఎలాగోలా పరువు పోకుండా మీ నాన్నని బయటకు తీసుకొచ్చింది. కూతురుకుండే బాధ్యత కూడా కొడుకుగా నీకు లేదు. బాధ్యత లేదని అనకమ్మా, చాలా హర్టింగ్గా ఉంది. అంత రోషం ఉంటే వెళ్ళి జాబ్ సంపాదించుకోరా. నీ భార్య డెలివరీకి ఉంది, ఆపరేషన్ కి డబ్బులు రెడీ చేసుకో. నీ బిడ్డ ఈ భూమి మీదకి వచ్చే లోపే వేరే మంచి ఇల్లు చూసుకో. హర్ట్ అవడం కాదురా, మీ అమ్మ గుడ్డల మీద ఉన్న బరువుని తగ్గించడం గురించి ఆలోచించుకో. ఛీ! అమ్మా, ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.